బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఎల్లుండి ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరబోతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎల్లుండి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 11:27 చంద్రబాబు చేత సీఎంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. గన్నవరం సమీపంలోని కేసరపల్లి వద్ద ప్రమాణ స్వీకారం కోసం ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఏర్పాట్లను ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, సీఎస్ నీరబ్ కుమార్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నరేంద్ర మోడీతో పాటు ఇతర రాష్ట్రాల నుండి ప్రముఖులు హాజరవుతారు. ఈ నేపథ్యంలో వీవీఐపీల రాకపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ సందర్భంగా వాహనదారులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా, రవాణాకు అంతరాయం ఏర్పడకుండా ట్రాఫిక్ మళ్లింపు మార్గాలు ఏర్పాటు చేశారు. అయితే నిన్న ఢిల్లీలో కేంద్ర మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి హాజరైన బాబు ఈ మధ్యాహ్నం గన్నవరానికి చేరుకుంటారు. ఎల్లుండి ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎల్లుండి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రస్తుతానికి అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటి, ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి వివరించడానికి మా కరెస్పాండెంట్ కాంతి సిద్ధంగా ఉన్నారు. కాంతి, ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి? ముఖ్యంగా చూస్తే ఆ ప్రాంగణం ఎన్ని ఎకరాల్లో ఉంది, అలాగే వీవీఐపీల భద్రతకు కానీ మిగతా విషయాల్లో ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు 12వ తేదీ ఉదయం 11:27 ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆ ఏర్పాట్లన్నీ కూడా గన్నవరం సమీపంలో ఉన్నటువంటి కేసరపల్లిలో ఈ సభా వేదిక సిద్ధమవుతోంది. ఇప్పటికే ప్రారంభోత్సవానికి సంబంధించి శరవేగంగా ఏర్పాట్లన్నీ కూడా అధికారులు అటు టీడీపీ నాయకులు పూర్తి చేస్తున్న పరిస్థితి ఉంది. దాదాపుగా 3 లక్షల నుంచి 4 లక్షల మంది వరకు కూడా ప్రజలు, కార్యకర్తలు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతారని అంచనాల నేపథ్యంలో ఏర్పాట్లను కట్టుదిట్టంగా చేస్తూ ఉన్నారు. భారీగా సభ వేదికను సిద్ధం చేస్తూ ఉన్నారు. దాదాపుగా ఈ సభా వేదిక పై నుంచి ప్రసంగాలను వినేందుకు కావచ్చు భారీ ఎల్ఈడి స్క్రీన్స్ ని సైతం ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతోంది. అలాగే చంద్రబాబు తోటి అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అంతేకాకుండా ప్రధానమంత్రి మోడీతో పాటుగా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్న నేపథ్యంలో ప్రత్యేకంగా ఏర్పాట్లను కట్టుదిట్టమైన భద్రతా చర్యల నడుమ చేపడుతూ ఉన్నారు. అలాగే ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే భారీ బందోబస్తు నడుమ ఈ ఏర్పాట్లన్నింటినీ కూడా పూర్తి చేస్తున్నారు. 80 అడుగుల వెడల్పు, 60 అడుగుల పొడవుతోటి భారీగా స్టేజ్ ను సిద్ధం చేస్తున్నారు. ఈ స్టేజ్ నుంచి దాదాపుగా 80 అడుగుల పొడవు, 420 అడుగుల వెడల్పు గల జర్మన్ హ్యాంగర్స్ తో భారీ టెంట్స్ ని కూడా ఏర్పాటు చేశారు. ఇక వర్షాకాలం కావడంతో వర్షం పడినా కూడా ఎక్కడ ఇబ్బంది పడకుండా ఉండేలాగా అల్యూమినియం రేకులతో పాటుగా పైన మరి కవర్ ని కూడా కవర్ చేస్తూ ఈ ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అధికారులతో పాటుగా టీడీపీ నాయకులు అందరూ కూడా ఇక్కడ ప్రమాణ స్వీకార ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. కేంద్ర మంత్రులతో పాటుగా చేసిన సభ్యులు అందరూ కూడా, అంటే 3 పార్టీలకు సంబంధించినటువంటి నాయకులతో పాటుగా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా వస్తున్న నేపథ్యంలో పార్కింగ్ ప్రాంతాన్ని కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడంలో అధికారులంతా నిమగ్నమై ఉన్నారని చెప్పుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ కాంతి.